నమస్కారం అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? మాబలేనా. మీ ఊరేది? రాళ్ళదొడ్డి మండలము? ఎమ్నూరు. నువ్వు ఏది వేసినది ఇత్తనము? కరెన్సీ. ఎక్కడ తీసుకున్నావు ప్యాకెట్లు? గొణ్యాల కిషన్ మాల్ల. ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నావు? 3 ప్యాకెట్లు. ఎంత పొలంలో వేసినావు మొత్తము? ఎకర పావుల. నువ్వైతే కంకి అయితే పట్టించినావు కదా? పట్టించినాను. ఇప్పుడు కళ్ళంలో ఉంది గింజలు. నీ పొలంలో వేరే విత్తనం కూడా వేసినావా? వేరే విత్తనం వేసింటనా ఈ పంట రాలే. 20-25 క్వింటాల కాటికి వచ్చింది అది. అది ఎకరానికి? ఎకరానికి 3 ఎకరాలు వేసింటి. 72 క్వింటాలు అయింది. ఇది ఎకరకి 38-40 క్వింటాలు వస్తుంది. అంత తేడా ఉందా? డ్రమ్ములు నాకు అప్పుడే అండదు. 8 క్వింటాలు 9 అంటారు వాళ్ళు. 9 లేకుండా 8 ఖచ్చితంగా వస్తుంది. ఎన్ని డ్రమ్ములు అయినాయి మొత్తం? 5 5.5 డ్రమ్ములు. మొత్తం 50 క్వింటాలు రావచ్చు. ఎకరం పావు వచ్చేసి 50 క్వింటాలు. ఎకరాకు వచ్చేసి నీకు 38-40 ఖచ్చితం. ఇప్పుడు వేరే విత్తనం వేసినానంటావు, దానికి మన దానికి కంకిలో ఏమైనా తేడా ఉండిందే? ఇది గింజ బాగా అవటం బాగా వచ్చింది. గింజ కూడా కంకి బాగా మోర వచ్చింది. అది తక్కువ అర్ధడు కూడా రాలే. కింద ఒకటి గుద్దకాడ ఒకటి బిర్రగా వచ్చే గింజ, పైన చాలా లూజ్ వచ్చాయి. మన కంకి బాగుందట. ఇది కంకి బందోబస్తు వచ్చింది. మన గింజలు కూడా బాగా సైజు మీద ఉంటాయా? సైజు కూడా బాగా వచ్చింది. అది చిన్నగా ఉంటుండే, కొంచెం సన్నాలు ఉండే గింజ. మన కంకి ఈ కలర్ కూడా ఎట్టుండదు గింజలు? కలర్ బాగా ఎరుపు బాగుంది. రేటు ఎట్టబోతుంది? 2160 ఆ స్టేట్ ఉండేది వాటికి. అంటే మంచి రేటే రేటు మంచి వాటికి. విత్తనము బాగుండదు. నెక్స్ట్ కూడా ఇదే వేయాలనుకున్నా. పంట బాగా వచ్చింది ఈ సంవత్సరం నాకు. నెక్స్ట్ కూడా ఇదే విత్తనమే వేస్తా. రైతులకి ఏమని చెప్తావా? రైతులు కూడా ఇవే ఏమని చెప్తా.